రిలీజ్ అయిపోతుంది. అయిపోయిన తర్వాత అవి కూడా మీరు పెట్టుకోవచ్చు. అది ఈరోజు మ్యాక్సిమం రిలీజ్ చేస్తానని మన సింగ్ గారు చెప్పారు. తను చూస్తున్నారు. అది అయిపోయిన వెంటనే నేను మీకు మళ్ళీ చెప్తాను. అవి కూడా అందులో తీసి మళ్ళీ పెట్టాను. ప్రతి దాన్ని వీలున్నంత వరకు అన్నింటికి న్యాయం చేస్తూ అందరికీ న్యాయం జరిగేలా చూసుకుని వెళ్ళాం. కలిసి ఉన్నామా, కలిసి పనిచేసామా, అన్ని హ్యాపీగా అయిపోయింది. ఒకరినొకరు నిందించుకొని వెళ్తే నిందలు లేదా అది వినేటప్పుడు మనకు మనస్తాపం తప్ప ఏ ఉపయోగం ఉండదు. ఎన్నో కంపెనీ తుట్టయిపోయి మన కంపెనీ పోయిన లిస్టులో ఉండకూడదని మొదటి నుంచి నా ప్రయత్నం, మీ ప్రయత్నం కూడా. సో మనందరం మళ్ళీ కలిసి వచ్చేవాళ్ళతో కలిసి పనిచేద్దాం. మళ్ళీ మనం కంటిన్యూషన్ చేసుకుందాం. ప్రతిదానికి మనం లబ్ధి చేకూర్చేలా చేసుకుంటాం. అలాగే చాలామంది డాడీ సూపర్ సిఎస్తో మాట్లాడుతూ ఉన్నారు, సంతోషం. సిఇఓస్తో కూడా మాట్లాడుతూ ఉన్నారు, ఇంకా సంతోషం. మరి మాలాంటి వాళ్ళని సిఇఓలు కాదు, సూపర్ సిఇఓలు కాదు మేము. మరి మాకు కూడా అవకాశం ఉంటే బాగుంటుంది కదా, మేము కూడా కలుస్తాం, మాట్లాడతాం, మేము చేస్తాం. మన కాయిన్ మనం డెవలప్ చేసుకోవడంలో మా పాత్ర కూడా ఉండేలా చూడండి. అది తప్పకుండా చేస్తామని అడుగుతున్నారు. మీ అందరికీ అలా అడిగిన వారికి, అడగలేకపోయిన వాళ్ళకి, అలా అనుకునే వారికి కూడా ధన్యవాదాలు. తప్పకుండా దశల వారీగా ఒక్కొక్కరు బ్యాచ్లో కూర్చొని దానికి ఏ విధమైన ఏర్పాటు బాగుంటుందో చూసుకొని చేద్దాం. అన్నింటికి నేను ఆ క్యాష్ అయ్యేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా చూసుకొని చేస్తాను. అంటే మనకు డబ్ల్యూఎస్లో ఉందని ఎలా చేయాలి ఒక ప్లాన్ చేసుకుంటున్నాను. సింగిల్ డబ్ల్యూఎస్. నెక్స్ట్ మనం దీంట్లో కూపన్ సంబంధించి కాయిన్స్ ఇచ్చాం. ఆ కాయిన్స్ని కూడా కూపన్స్ మీద వచ్చినవి కూడా నా దగ్గర ఎవరి దగ్గర ఇన్వెస్ట్మెంట్ తెచ్చుకోవాలి. దాని ప్రకారం మీరు ఇచ్చిన ఇది తెచ్చుకోవాలి. దాన్ని ఏ విధంగా ఉందో మనం డబ్బు చూద్దాం. కూపన్స్ విషయంలో ఒక విషయం నేను చెప్పాలా, కూపన్ని వాడుకోవడానికి తీసుకున్నారు, బట్ అనివార్య కారణంలో మీరు వాడుకోవాలి. అందువల్లే దానికి కాయిన్స్ ఇచ్చాం. అదే డబ్ల్యూఎస్లో డబ్బులు కూపన్స్ కోసం తీసుకోలేదు, కూపన్ లాంటివి కానీ క్రియేట్ చేయడానికి తీసుకున్నారు. దానికి డబ్బులు ఇస్తున్నారు, కాయిన్స్. దానికి కూడా వీలున్నంత వరకు తగిన విధంగా మనం చేసుకుంటాం. ఏ సమస్యనైనా పెంచుకుంటూ వెళ్ళామంటే చించుకుంటూ పోవాలి, చింపేసుకుంటూ వెళ్ళాలి, తుంచుకుంటూ తెంపేసుకుంటూ వెళ్ళాలి. ఒక ఫ్యామిలీ అనుకున్నాం కాబట్టి అలాగే ఉన్నాను కాబట్టి ఎప్పటికీ అలాగే ఉండాలి. ఒకరో ఇద్దరికో నేను మీరు నచ్చకపోవచ్చు. అలాంటి వాళ్ళు ఏదైనా చెప్పినా దాన్ని తీరులా తీసుకోకుండా జాగ్రత్తగా దాన్ని మంచిగా తీసుకుని మన పని మనం చేసుకుంటాం. ఎవరిని నిందించొద్దు, ఎవరిని థ్యాంక్ యూ.